బ్రేకింగ్ న్యూస్ చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. టిప్పర్ యజమాని లచ్చు నాయక్ ను పోలీసులు ప్రధాన నిందితుడిగా తేల్చారు. టిప్పర్ ఓవర్లోడే ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. టిప్పర్ యజమాని పేరును తాజాగా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ప్రమాద సమయంలో టిప్పర్లోనే ఉన్న లచ్చు నాయక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని పోలీసులు తెలిపారు. నవంబర్ 3న టిప్పర్ బస్సు ఢీకొన్న ఘటనలో 18 మంది మృతి చెందారు. రెడ్డిగా చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో కూడా టిప్పర్లో ఓవర్లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టయితే పోలీసులు గుర్తించారు. ఇప్పటికే టిప్పర్ యజమాని లచ్చు నాయక్ అయితే ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేశారు. అయితే అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని, కోలుకున్న అనంతరం కూడా మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, అయితే బస్సు ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తిగా టిప్పర్ ఓవర్లోడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్టయితే ఇప్పటికే దర్యాప్తులో తేలింది. సో ఇంకా ఎలాంటి విషయాలు బయటపడే అవకాశం ఉందనుకోవచ్చు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో దాదాపు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు 18 మంది మృతి చెందడం జరిగింది. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెలు కూడా చనిపోవడం జరిగింది. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించి అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటనే దానికి సంబంధించి ఆ టిప్పర్ ఏదైతే కంకర్ తో ఓవర్లోడ్ గా వచ్చింది, ఆ ఓవర్లోడే ప్రమాదానికి కారణం అని చెప్పేసి కూడా తేల్చారు. అయితే టిప్పర్ యజమాని లచ్చు నాయక్ కూడా లారీలోనే ఉండడంతో అతన్ని ఎఫ్ఐఆర్ లో చేర్చి అతని పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. ప్రమాదం సమయంలో ఆయన టిప్పర్ లోనే ఉన్నాడు కాబట్టి డ్రైవర్ మృతి చెందడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇంకా లచ్చు నాయక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అతను కోలుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే అవకాశం కనబడుతుంది. ఇక ఆ రోడ్డుకు సంబంధించి కూడా అనేక అంశాలు పోలీసులు గుర్తించడం జరిగింది. మూల మలుపులు ఉండడం, కొద్దిగా రోడ్డు చిన్నగా ఉండడంతోనే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్డు వెడల్పుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది కాబట్టి ఎన్జిటి కేసు కూడా క్లియర్ అయింది. అక్కడ డబల్ రోడ్ అయితే తప్ప ఈ ప్రమాదాలు తగ్గవని చెప్పేసి కూడా నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. తరచూ చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అటు నుంచి ప్రయాణించాలంటేనే వాహనదారులు కావచ్చు, అక్కడ నుంచి వెళ్లే గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. రోజు ఎక్కడో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. అందులో భాగంగానే ఈ చేవెళ్ల బస్సు యాక్సిడెంట్ కూడా అక్కడ ఓవర్లోడ్ తో వచ్చిన లారీ ఒక్కసారిగా బస్ పైకి దూసుకెళ్లి ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ఓవర్లోడ్ తోనే లారీ కంట్రోల్ కాలేకపోయింది. కెపాసిటీకి మించి అందులో కంకర నింపుకొని లారీ వస్తుండడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అదే సురేష్, ఏదైతే అటు లారీ ఓనర్ కి సంబంధించి మిగతా వెహికల్స్ పై కూడా ఏమన్నా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నారో? సో ఎందుకంటే అధిక ఓవర్లోడ్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? అంటే ఆర్టీఏ అధికారులు నిరంతరం ఓవర్లోడ్లపై తనిఖీలు చేస్తూనే ఉన్నామని చెప్తున్నారు. ఎవరైనా ఓవర్లోడ్ చేస్తే వారి బండ్లను సీజ్ చేసి వారికి భారీ పెనాల్టీ కూడా వేస్తున్నప్పటికీ కూడా కొందరు ఈ ఇసుక లారీలు, కంకర్ లారీలకు సంబంధించిన యజమానులు అత్యాశకు పోయి ఓవర్లోడ్లతో నింపుకొని రోడ్లపైకి లారీలను తీసుకొని వస్తున్నారు. వాటికి ప్రమాదానికి కారణమవుతున్నారు. కాబట్టి ఇట్లా ఓవర్లోడ్ తో ప్రమాదం జరిగితే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. నిరంతరం ఈ రైడ్స్ కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి ఒకవైపు ఆర్టీ అధికారులు చెప్తున్నారు. కానీ ఘటనలు జరిగినప్పుడు అడావుడు చేస్తారు, మళ్ళీ పట్టించుకోడు అని చెప్పేసి కూడా విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీ అధికారులు నిరంతరం ఓవర్లోడ్ కి సంబంధించి ఏదైతే పాసింగ్ లోడ్ ఉంటుందో అంతవరకే వెహికల్స్ తీసుకొస్తున్నాయా లేదా అనేది కంటిన్యూగా మానిటరింగ్ ఉంటే ఇలా ఓవర్లోడ్ తో బండ్లు రావు రోడ్లపైకి అని చెప్పేసి కూడా వాహనదారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఘటనకు ఓవర్లోడే కారణం అని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.